ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే ఒక కరెంటుందని ఒక్కసారి ఊహించుకోండి. మన ఆలోచనల దగ్గర్నుంచి ఆకాశంలో మెరిసే నక్షత్రాల వరకు ప్రతీదీ, అక్షరాల ప్రతీదీ దాంతోనే నడుస్తోంది. మన ప్రాచీన జ్ఞానం దీన్నే శక్తి అని పిలిచింది. కాని ఈరోజు మనం దాని గురించి ఒక దేవతగా కాదు, ఈ వాస్తవికతను నడిపే అసలసిసలైన ఆపరేటింగ్ సిస్టంగా తెలుసుకోబోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం శక్తి అని పిలిచేది ఏదో పూజించే దేవత కాకుండా మనల్ని, ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని అన్నింటినీ నడిపిస్తున్న ఒక ఫండమెంటల్ ప్రోగ్రామ్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఎలా ఉంటుంది? ఈ ఒక్క ఆలోచనే మన దృష్టిని మొత్తం మార్చేస్తుంది కదా. ఇది కేవలం కవిత్వం కాదండి, ఇదొక ప్రాథమిక సత్యం. దేవతలు పుట్టకముందు, అసలీ పదార్థం ఏర్పడకముందు, మనసులో ఆలోచన పుట్టకముందు కూడా ఒక కదలిక, ఒక చలనం ఉండేది. అదే శక్తి. మొత్తం సృష్టికి ముందే ఉన్న ఒక ఎనర్జీ ఫీల్డ్ అన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇంత పెద్ద విశ్వసూత్రం కేవలం ఒక మతానికి సంబంధించిన పూజగా ఎలా మారిపోయింది? ఈ అపార్థం ఎక్కడ మొదలైందో ఒక్కసారి చూద్దాం. శక్తి అనగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చేవి ఈ రూపాలే: దుర్గాదేవి, కాళీమాత, లక్ష్మీదేవి. ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఇవి చాలా శక్తివంతమైన ప్రతీకలు. కాని అసలు నిజమేంటంటే, ఇవి అసలైన శక్తికి కేవలం కొన్ని ప్రతిరూపాలు మాత్రమే. ఇక్కడే మనం అసలు తేడాను గమనించాలి. ఒకవైపు మనం చూసేవి, పూజించేవి రూపాలు, అంటే సింబల్స్. మరోవైపు ఆ రూపాలన్నింటికీ ప్రాణం పోసే అసలైన మూలం, ఆ యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్. మనమేం చేస్తున్నామంటే, ఈ రూపాలపైనే మనసు పెట్టి వాటి వెనుక ఉన్న అసలైన శక్తిని గ్రహించడమే మర్చిపోతున్నాం. సరే, ఈ అపార్థాలన్నింటినీ కాసేపు పక్కన పెట్టి శక్తికి అసలైన నిర్వచనమేంటో చూద్దాం. ఇది కేవలం పురాణాల్లోని కథ కాదు, ఇది మన రియాలిటీని వివరించే ఒక పవర్ఫుల్ మోడల్. సో శక్తి అంటే ఇదే అన్నమాట. ఇదేదో గుడ్డిగా పనిచేసే ఫోర్స్ కాదు. దీనికి తెలివి ఉంది, చైతన్యముంది. అందుకే ఇది సృష్టించగలదు, పోషించగలదు, నాశనం చేయగలదు, ఇంకా పరిణామం కూడా చెందించగలదు. సింపుల్గా చెప్పాలంటే, కదలికలో ఉన్న స్వచ్ఛమైన స్పృహ. చూడండి, ఇక్కడొక అద్భుతమైన విషయముంది. మోడర్న్ సైన్స్ ఏమంటుందంటే, ఈ విశ్వం మొత్తం 2 విషయాలతో తయారైంది: ఎనర్జీ ప్లస్ ఇన్ఫర్మేషన్, అంటే శక్తి మరియు సమాచారం. ఆశ్చర్యంగా, వేల ఏళ్ల క్రితమే సనాతన ధర్మం ఇదే విషయాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పింది: శక్తి అంటే చైతన్యంతో కూడిన శక్తి. చూసారా, భాషలు వేరు, కాని చెప్పే వాస్తవం ఒక్కటే. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన అపార్థాన్ని తొలగించుకోవాలి. మనం దేవతల రూపంలో చూస్తున్నాం కాబట్టి శక్తి అంటే స్త్రీ అని అనుకుంటాం. కాని నిజానికి శక్తికి జెండర్ లేదు. అది కేవలం కదలిక, మార్పు, యాక్షన్కు సంబంధించిన ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్, అంతే. అయితే ఈ విశ్వం ఎలా పుట్టింది? దీని వెనుక ఉన్న ఒక ప్రాథమిక ఫార్ములా ఏంటి? అదే శివ మరియు శక్తిల కలయిక. శివుడు అంటే స్వచ్ఛమైన చైతన్యం, ఏ కదలిక లేని నిశ్శబ్దం, అనంతమైన పొటెన్షియల్. మరి శక్తి అంటే ఆ నిశ్చలమైన చైతన్యాన్ని కదిలించేది, దానికి రూపమిచ్చేది, యాక్టివ్గా మార్చేదు. శివుడు శక్తి లేకుండా ఏమీ చేయలేడు. శక్తి శివుడు లేకుండా రూపం లేకుండా ఉంటుంది. ఒకటి లేకుండా మరొకటి లేదు. ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి మొదలవుతుంది. నిశ్చలమైన చైతన్యం కదిలే శక్తితో కలిసినప్పుడే ఈ మొత్తం విశ్వం మన కళ్ల ముందు ఆవిర్భవిస్తుంది. ఈ సింపుల్ ఫార్ములానే మన ఉనికి మొత్తానికి బేసిస్. ఈ ప్రాచీన జ్ఞానం కేవలం ఆధ్యాత్మికం అనుకుంటే పొరపాటే. దీనికి సైన్స్తో కూడా బలమైన సంబంధముంది. ఆధునిక ఫిజిక్స్ దృష్టిలో శక్తిని ఎలా చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఫిజిక్స్ ఏమో గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, న్యూక్లియర్ ఫోర్సెస్ అంటూ విశ్వాన్ని నడిపే శక్తులను వేరువేరుగా వివరిస్తుంది. కానీ సనాతన ధర్మం వీటన్నిటినీ కలిపి ఒకే ఒక్క మాటలో చెప్పేసింది: శక్తి. పేర్లు వేరు కావచ్చు, కాని వీటన్నిటి వెనుక ఉన్నది ఒకే ఒక్క మూలశక్తి. సరే, ఇప్పటిదాకా విశ్వం స్థాయిలో శక్తి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ శక్తి మనలో, మనందరిలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరి సామర్థ్యం ఈ 3 శక్తుల మీదే ఆధారపడి ఉంటుంది. మొదటిది ఇచ్ఛాశక్తి, అంటే ఏదైనా చేయాలనే బలమైన కోరిక లేదా సంకల్పం. రెండవది జ్ఞానశక్తి, అంటే దాన్ని ఎలా చెయ్యాలో తెలిసిన తెలివి
నాలెడ్జ్. ఇక మూడవది క్రియాశక్తి, అంటే దాని నిజంగా చేసి చూపించే యాక్షన్ పవర్. ఇక్కడే అసలు రహస్యముంది. ఎప్పుడైతే ఒకరి కోరిక, తెలివి మరియు పనితీరు ఒకే లైన్లో ఉంటాయో వాళ్లను ఆపడం ఎవ్వరివల్లా కాదు. విజయం ఖాయం. మరి ఫెయిల్యూర్ అంటే? అంటే ఈ మూడింటి మధ్య సింక్ లేకపోవడమే, అంతే. ఇప్పుడు మనం చివరి ఇంకా అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం. శక్తిని ఏదో బయటున్న వస్తువులా పూజించడం కాదు, మనలోనే ఉన్నదాన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. ఇది వినడానికి కొంచెం కటువుగా అనిపించొచ్చు, కాని ఒక్కసారి ఆలోచిస్తే ఇదే కదా నిజం. ప్రజలు శక్తి కోసం దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. కాని అసలైన లక్ష్యం ప్రార్థించడం కాదు, స్వయంగా శక్తిగా మారడం. శక్తిని బయట వెతకడం ఆపి మన లోపల ఉన్నదాన్ని గుర్తించాలి. కాళీ, దుర్గాలాంటి ఉగ్రరూపాలను చూసి మనం భయపడతాం. కాని ఆ రూపాలు మనల్ని భయపెట్టడానికి కాదు. అవే మన లోపల జరగాల్సిన మార్పులకు సైకలాజికల్ బ్లూప్రింట్స్. మనలోని అజ్ఞానాన్ని నాశనం చేయడానికి, మనల్ని కట్టిపడేసే పాత అలవాట్లను తెంచుకోవడానికి, మన అంతర్గత భయాలను గెలవడానికి కావలసిన ధైర్యానికి అవి సింబల్స్. మన శరీరంలో ఈ విశ్వశక్తికి ఒక పేరుంది, అదే కుండలిని. ఇది మన వెన్నెముక కింద నిద్రపోతున్న ఒక అపారమైన శక్తి. దాన్ని మేల్కొలిపినప్పుడే మన అసలైన సామర్థ్యం బయటికి వస్తుంది. శక్తి ఎక్కడో లేదు, అది మనం పీల్చే ప్రతి శ్వాసలో ఉంది. మన శరీరంలోని ప్రతి కణంలో మెరుస్తూ ఉంది. మన మెదడులో పుట్టే ప్రతి ఆలోచనలో అగ్నిలా మండుతూ ఉంది. అది జీవం యొక్క ప్రతిస్పందన. సో ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఒక్కటే: శక్తి అనేది మనం బయట పూజించాల్సిన దేవత కాదు, అది మనల్ని, మన ఉనికిని నడిపిస్తున్న మన సొంత ఆపరేటింగ్ సిస్టమ్. ఎప్పుడైతే ఈ నిజాన్ని పూర్తిగా గ్రహిస్తామో అప్పుడు బయట దేనికోసమో ప్రార్థించడం ఆగిపోతుంది. దానికి బదులుగా మన లోపల నిద్రపోతున్న అనంతమైన శక్తిని మేల్కొల్పడం మొదలవుతుంది. ఇదే అసలైన ప్రయాణం, ఆరాధన నుండి ఆత్మసాక్షాత్కారానికి.